జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ భవన్లో కేటీఆర్ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. ఇప్పటికే బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్లో చేరడంతో కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి, కార్తిక్, నేడు తెలంగాణ భవన్ లో జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఇందులో అంశాలు 19వ తారీఖున జనరల్ బాడీ సమావేశం ఉంది జిహెచ్ఎంసీ. సో అందులో ఏ విధంగా ముందుకెళ్ళాలి, అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో పార్టీ వీడుతున్నారు. సో వారిని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, అందరూ కలిసి ఏ విధంగా పార్టీకి ఈ సమయంలో అండగా ఉండాలనేటువంటిది దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. అలాగే ముఖ్యంగా అటు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లి హనుమంతరావు చాలా మంది కార్పొరేటర్లు ఫోన్ చేసి పార్టీ మారాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ కొంతమంది కార్పొరేటర్లు కేటీఆర్ ఫిర్యాదు చేస్తున్నారు. ఇట్లాంటి కొన్ని అంశాల మీద అటు కేటీఆర్ కార్పొరేటర్లతో కూడా చర్చించున్నారు. అలాగే ముఖ్యంగా అటు గతంలో డిప్యూటీ మేయర్ గా పనిచేసినటువంటి బాబా ఫసీయుద్దీన్ పార్టీ వీడారు. అలాగే ఇప్పటికీ 55 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి గెలిస్తే అందులో దాదాపు 5 నుంచి 6 వరకు కార్పొరేటర్లు పార్టీని వీడారు. కాబట్టి ముందు ఇట్లాంటివి జరగకుండా పార్టీని కాపాడుకోవడం, వాళ్ళ కార్పొరేటర్లు కాపాడుకోవడం, వారికి అండగా ఉంటారంటూ కేటీఆర్ చెప్పడం అన్ని ఈ మీటింగ్ లో చర్చించున్నారు. దాదాపు అందరూ కూడా హాజరుగాను వారికి ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి వారు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలను కూడా కేటీఆర్ కు చెప్పనున్నారు.